ప్రేక్షకులారా ఒకసారి గమనించండి. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండలములు సంబంధమైన అధిపతి అనగా విధేయత వారికి ఇప్పుడు ప్రేరేపించిన శక్తిని అధిపతిని అనుసరించుచు ప్రపంచ ధర్మము చొప్పున మునుపుటు నడుచుకుంటుంది. కాబట్టి మనమందరం కూడా పాపం చేత చచ్చిన వారమై ఉన్నామని ఎఫెసీయుల గ్రంథం 2:1-2 ఉన్నాయి. సో మనుషులు పాపం చేసి చచ్చిన వారై ఉంటే కేవలం క్రీస్తు తన కృప ద్వారా మనల్ని బ్రతికించును అని రాయబడి ఉంది. సో ప్రేక్షకులారా, మానవుడు ఒక పాపములు తీయడానికి క్రీస్తు తన కృప ద్వారా మనలను రక్షించుననే విషయం ఇక్కడ తేటగా ఉంది.